3 mistakes. If you want to fail in your final public exam, follow these mistakes. If you want to be the topper, then avoid 3 mistakes. ఇప్పుడు జనవరి మంత్ లో నేను మీకు 3 మిస్టేక్స్ గురించి చెప్తాను. ఆ 3 మిస్టేక్స్ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే, లేకపోతే మర్చిపోవాలి. ఆ టాపర్ క్రౌన్ అనేది మర్చిపోవాలి. ఓకే, సో లిసన్. జనవరి మంత్ వచ్చేసింది. జనవరి మంత్ అంటే వామ్మో, జస్ట్ 2 months లెఫ్ట్. 2 months కూడా 2 months అంటే కంప్లీట్ 2 months కూడా కాదు. ఇక్కడ చూడండి, టుడేస్ డేట్ ఏంటి? ఓకే, సో ఈ రోజు డేట్ ఏంటి? 13th January. రేపు 14th January మనకు మన తెలుగు రాష్ట్రంలో ఒక చాలా పెద్ద అండ్ ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి. సో మకర సంక్రాంతి రేపు కాబట్టి ఈ రోజే మీరందరూ ఒక ప్లెడ్జ్ తీసుకోండి. మీరందరూ ఒక డిటర్మినేషన్ అనేది లోపల ఇట్లా డిటర్మైండ్ అయిపోవాలి. ఎస్, ఐ విల్ స్టార్ట్ ఫ్రెష్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి నేను ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వినండి, మకర సంక్రాంతి మీనింగ్ ఏంటి? యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఒక సన్ గాడ్. సో సన్ విల్ బి షిఫ్టింగ్ టు అ న్యూ హొరిజన్. సో అలాగే మీరు కూడా న్యూ హొరిజన్ కి షిఫ్ట్ అయిపోవాలి రేపటి నుంచి. అండ్ January 13th ఈ రోజు, 14th March కి మీకు తెలంగాణ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్, అలాగే 16th March కి అయితే ఏపీ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్. సో బోర్డ్ ఎగ్జామ్స్ కి మీరే కౌంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ 60 days లెఫ్ట్. నానా, జస్ట్ 60 days లెఫ్ట్. ఆర్ యూ రియలైజింగ్ ద రియల్ సినారియో హియర్? అసలు మీకు రియల్ పల్స్ ఏంటి ఇప్పుడు తెలుస్తుందా? ఆర్ యూ రియలైజింగ్ ఇట్ ఈవెన్? సో టు అవాయిడ్, యూ హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ థింగ్స్ ఇన్ జనవరి. జస్ట్ 60 days లో, ఇక్కడ చూడండి, జస్ట్ 60 days లో మీరు 600 marks ఎలా తెచ్చుకుంటారు? ఇస్ ఇట్ పాసిబుల్? ఐ విల్ సే yes, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే మీరు ఇయర్ మొత్తం ఏదో ఒకటి చదువుకున్నారు కదా. ఇట్ ఈస్ నాట్ దట్ యూ డి నాట్ స్టడీ ఎనీథింగ్ ఇన్ ద హోల్ ఇయర్, ఇన్ ద ఎంటైర్ ఇయర్. సో ఫస్ట్ అయితే మీరు అందరు నాకు చెప్పండి, ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ దిస్ కమ్బ్యాక్? టుమారో ఇస్ సంక్రాంతి. సంక్రాంతి రోజు నుంచి నేను మంచిగా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను అండ్ మళ్ళీ నేను ఒక కంబ్యాక్ ఇస్తాను అని ఆ ఎనర్జీ ఐ వాంట్ టు సీ ఇన్ ద కమెంట్ బాక్స్. కమెంట్ బాక్స్ లో చెప్పండి, ఎస్ మ్యామ్, ఐ విల్ స్టార్ట్ అఫ్రెష్ ఫ్రమ్ టుడే, from Makar Sankranti, or just from today I will start it fresh like the sun. Okay, so sun Sankranti enduku celebrate చేసుకుంటారు అది కూడా మీరు తెలుసుకోండి, మీ పేరెంట్స్ దగ్గర అడగండి. ఓకే, సో ఈ 3 మిస్టేక్స్ గురించి let us talk. Before that I would like to tell you about e-book. మన ఛానల్లో ఒక మిషన్ 600 బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ మిషన్ 600 బ్యాచ్ లో ఒక e-book కూడా తయారు చేసాము. ఈ బుక్ లో లాస్ట్ 5 years పేపర్స్, అలాగే మోడల్ పేపర్స్. ఎవ్రీ టీచర్, ఎక్స్పర్ట్ టీచర్ హ్యావ్ ప్రిపేర్డ్ 5 మోడల్ పేపర్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అది మీరు మాక్ టెస్ట్ లాగా, గెస్ట్ పేపర్ లాగా, శాంపుల్ పేపర్ లాగా ఎగ్జామ్ కి అంటే ముందు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఈ బుక్ ఎలా మీరు అవైల్ చేసుకోవచ్చు అంటే మిషన్ 600 లో జాయిన్ అయితే కనుక యూ కెన్ అవైల్ ద ఈ బుక్. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 3 మిస్టేక్స్ గురించి మనం మాట్లాడినాం కదా. సో ఈ 3 మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్ నంబర్ 1 ఏంటంటే మీరు ప్రీ ఫైనల్ ని చాలా లైట్ గా తీసుకోవడం. స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారు, ప్రీ ఫైనలే కదా, ఏమైతుంది, బోర్డ్ ఎగ్జామ్ మెయిన్, పబ్లిక్ ఎగ్జామ్ మెయిన్, నేను ఇప్పుడు ప్రీ ఫైనల్ కి చదవకపోతే ఏమైతుంది? స్పెషల్ టెస్ట్, తెలంగాణ స్టూడెంట్స్ కి స్పెషల్ టెస్ట్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్, అది చదవకపోతే ఏమైతుంది? అది జస్ట్ మీరు ఒక ప్రాక్టీస్ లాగా అనుకుంటే, if you don't take pre-finals or special test or any revision test conducted by your school, if you don't take pre-final seriously, board exam will take you seriously. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్స్. ఓకే, తర్వాత మీరు అనుకుంటారు దీస్ ఎగ్జామ్స్ డోంట్ మ్యాటర్. అది ఒక హ్యూజ్ మిస్టేక్, అది ఒక పెద్ద మిస్టేక్. ఓకే, దీస్ ఎగ్జామ్స్ యాక్చువల్లీ మ్యాటర్. దీంట్లో బెనిఫిట్ ఏంటి? బోర్డ్ లెవెల్ మిస్టేక్స్ ఏంటి మీకు తెలుస్తుంది, రియల్ బోర్డ్ ఎగ్జామ్ లెవెల్ మిస్టేక్స్ మీకు తెలుస్తుంది. మీరు టీచర్స్ కి అడగొచ్చు, ఎలా ఇంకా ఇంప్రూవ్ చేయాలని మీరు చూసుకోవచ్చు, మీరు అనలైజ్ చేసుకోవచ్చు వెదర్ ఐ హావ్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఆర్ నాట్. సో ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ ఉంది కదా, 17th February నుంచి ఏపీ టిఎస్ వాళ్ళకి ప్రీ ఫైనల్ స్టార్ట్ అవుతుంది, ఏపీ వాళ్ళకి కూడా ఫెబ్ లోనే ఉంటుంది.
ప్రీ ఫైనల్ ని మీరు ఫైనల్ ఎగ్జామ్ అనుకోని ప్రిపేర్ అవ్వాలి. అదే సీక్రెట్ నేను మీకు చెప్తాను. ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అని అనుకోకూడదు. మీరు ప్రీ ఫైనల్ ని బోర్డ్ ఎగ్జామ్ లాగా ఇమాజిన్ చేయండి. ఓకే, అప్పుడు మీరు చేయగలుగుతారు. Mistake number 2. If you want to fail, again you have to follow the mistake. If you want to be the topper, you have to avoid this mistake. Mistake enti? Trusting the brain and ignoring the hand. ఈ బ్రెయిన్ ఉందా, బ్రెయిన్ అండ్ హ్యాండ్ మధ్యలో మంచి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఓకే, సో బ్రెయిన్ అండ్ హ్యాండ్ దే ఆర్ ఫ్రెండ్స్. కానీ మీరు ఈ ఫ్రెండ్ ని ఇట్లా సెపరేట్ చేస్తే బాగుండవు. ఎందుకంటే మీరేమనుకుంటారు, ఐ నో ఆల్ ది ఆన్సర్స్, నాకు అన్ని ఆన్సర్స్ తెలుసు, ఐ విల్ రైట్ వెల్ ఇన్ ద ఎగ్జామ్ లో సూపర్ గా రాస్తాను. కానీ అట్లా జరగవు. మీకు రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్ లో మీ చెయ్యి నొప్పి అవుతుంది, హ్యాండ్ పెయిన్ అవుతుంది రాస్తుంటే. ఒక 60 minutes లో ఎగ్జామ్ మీరు 3 hours రాయాలి, ఒక ఫస్ట్ 30 minutes లోనే నొప్పి అవుతుంది, చాలా నొప్పి అవుతుంది, బిలీవ్ మీ. ఓకే, ట్రస్ట్ మై వర్డ్స్. ఇది ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి, నాతో కూడా జరుగుతుంది. హ్యూమన్, వి ఆల్ ఆర్ హ్యూమన్. మనకు ప్రాక్టీస్ లేకపోతే చేయి నొప్పి అవుతుంది. ఓకే, సో రైటింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ నో ద ఆన్సర్స్, మీకు ఆన్సర్స్ తెలుసు ఓకే, కానీ యూ స్టిల్ రైటింగ్ ప్రాక్టీస్. మీరందరూ చాలా మంచిగా రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఓకే, సో పబ్లిక్ ఎగ్జామ్, యాక్చువల్లీ బోర్డ్ ఎగ్జామ్ ఇస్ నాట్ అబౌట్ నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉందా, ఫుల్ మార్క్ వచ్చేస్తుందా అనుకుంటారా? కాదు. అలా అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ అ మిస్టేక్ అగైన్. రైటింగ్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్ లో రైటింగ్ స్పీడ్ అండ్ నాలెడ్జ్ రెండు, ఇట్స్ అ కాంబినేషన్. దిస్ ఎగ్జామ్ టెస్ట్ యువర్ రైటింగ్ స్పీడ్, యువర్ స్టామినా ప్లస్ యువర్ నాలెడ్జ్. అందుకే జనవరి మంత్ లో మీకు టైం ఉంది. మార్చ్ మంత్ లో నేను రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను అంటే అప్పుడు మీకు అంత టైం ఉండవు. అప్పుడు జస్ట్ మీరు ఫాస్ట్ గా రివిజన్ చేసుకోవాలి. జనవరి మంత్ లో మీ దగ్గర చాలా టైం ఉంది, ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకే, సో అందుకే ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో రాయండి. హ్యావ్ ద రైటింగ్ ప్రాక్టీస్. ఈవెన్ ఫర్ సోషల్, బయాలజీ, థియరిటికల్ సబ్జెక్ట్ లో కూడా, మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలాగో రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ థియరిటికల్ సబ్జెక్ట్స్ కూడా చేయండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి, మీరు ఎంత అయితే ఆన్సర్స్ ని రాస్తారో ఇట్ విల్ గివ్ యూ బెటర్ మెమరీ. మనం ఎంత రైటింగ్ అండ్ మెమరీకి చాలా మంచి లింక్ ఉంది. మీరు ఎంత రాస్తారో అది బెటర్ మెమరీ, స్పీడ్. ఇంకొకటి మీ స్పీడ్ పెరుగుతుంది. మీకు ఇప్పటి నుంచి జనవరి నుంచి మీరు ఫాస్ట్ గా స్పీడ్ ని పెంచితే ఏమైతుంది, ఎగ్జామ్ లో కూడా ఫాస్ట్ గా రాస్తారు. లాస్ట్ మూమెంట్ లో ఒక ఆన్సర్, యూ విల్ నాట్ లీవ్ 1 ఆన్సర్ or 2 ఆన్సర్ అట్లా లెఫ్ట్ అవుట్ అనేది ఉండవు అన్నమాట. టైం మేనేజ్మెంట్ చేయగలుగుతారు. ఓకే, మిస్టేక్ నెంబర్ 3 ఏంటి? సో మిస్టేక్ నెంబర్ 3 ఈజ్ వన్ డెడ్లీ మిస్టేక్. ఓకే, సో ఈ డెడ్లీ మిస్టేక్ ఏంటంటే, పబ్లిక్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీ అనుకుంటారా? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెమరీ, ఇట్ ఈస్ అబౌట్ క్లారిటీ అండ్ ప్రెజెంటేషన్. అంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్, దట్ డజంట్ మ్యాటర్. బికాస్ ఇది ఒక సబ్జెక్టివ్ పేపర్, ఇది ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ పేపర్ కాదు, ఐఐటి ఆర్ నీట్ లాగా. ఇది బోర్డ్ ఎగ్జామ్. సో దీంట్లో మీరు రైటింగ్ సబ్జెక్టివ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో క్లారిటీ ప్లస్ పేపర్ ప్రెజెంటేషన్. ఇప్పటి నుంచి జనవరి నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి కూడా నేర్చుకోండి. ప్రెజెంటేషన్ మీరు సరిగా నేర్చుకోకపోతే లాస్ట్ మూమెంట్ లో మీకు ప్రెజెంటేషన్ అంతా రాదు. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఒక 6 mark క్వశ్చన్ అప్పుడప్పుడు 4 marks లో కూడా అడుగుతారు. అదే 6 mark క్వశ్చన్ 4 marks లో అడిగినప్పుడు దాని ప్రెజెంటేషన్ వేరేలాగా అయిపోతుంది. 6 marks లో అడిగితే అది వేరేలాగా ఉంటుంది. కీవర్డ్స్ గురించి తెలుసుకోవడం, ప్రతి ఒక్క ఆన్సర్ లో కీవర్డ్ ఏంటి అది మీరు ఇప్పటి నుంచి రైటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తారో ఫాస్ట్ గా చేయండి. మరీ స్లోగా రైటింగ్ చేస్తుంటే కూర్చుంటే అంత టైం అంతా అయిపోతుంది. ఓకే, సో ఆన్సర్ ప్రెజెంటేషన్ కూడా జనవరి మంత్ నుంచి నేర్చుకోండి, కీవర్డ్స్ కూడా జనవరి మంత్ నుంచి నేర్చుకోండి. ఇవి 3 mistakes యూ షుడ్ అవాయిడ్ ఇన్ జనవరి. ఫిబ్రవరి, మార్చ్ లో అవాయిడ్ చేసే మిస్టేక్స్ వేరు. ఫస్ట్ థింగ్ ఇది మీరు ఫస్ట్ అవాయిడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక బోనస్ మిస్టేక్ గురించి కూడా మాట్లాడదాం. ఆ 3 mistakes అయితే ఓకే కదా. ఈ బోనస్ సూపర్ డంపర్ బంపర్ ఆఫర్ మిస్టేక్ ఏంటంటే, ఇది ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఐ విల్ స్టడీ వెన్ ఐ ఫీల్ మోటివేటెడ్. నాకు ఇప్పుడు చదవాలని లేదు. ఈ డైలాగ్ అయితే చాలా కామన్. అమ్మ నేను ఇప్పుడు చదువుకోను, నాకు చదవాలని లేదు. చదవాలని లేదంటే ఏంటి? వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? ఫస్ట్ మీరు నాకు చెప్పండి. అయిపోయింది, అంత ఇయర్ అంతా అయిపోయింది. యు జస్ట్ హ్యావ్ 1 more month. బిలీవ్ మీ,
జస్ట్ లిసన్ టు మై వర్డ్స్. తర్వాత ఏమి ఉండవు, యూ విల్ హ్యావ్ దట్ గిల్ట్. జనవరి అయిపోయింది అంటే జనవరి మీ చేతి నుంచి పోయింది అనుకోండి, యూ విల్ హ్యావ్ గిల్ట్. ఆ గిల్ట్, ఆ రిగ్రెట్, ఆ అప్సెట్, ఆ డిప్రెషన్ ఫీలింగ్ ఎందుకు చెప్పండి? ఇప్పటి నుంచి మనం మంచిగా నేర్చుకుంటే టైంని కమాండ్ చేసి యూజ్ చేస్తే సరిపోతుంది కదా. అండ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి మనకు మోటివేషన్ అవసరం లేదు. ఓకే, వీ నీడ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే చాలు. వాట్ మోటివేషన్ యూ నీడ్? వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ యూ నీడ్ నాకు చెప్పండి. అమ్మ నాన్న ఫేస్ చూడండి మీరు వెళ్ళి. ఈ రోజు ప్రతి సెషన్లో నేను ఎక్కడో ఒక చోట చెప్తాను దీని గురించి. మోటివేషన్ కావాలంటే ఎట్లాంటి మోటివేషన్ కావాలి? గో అండ్ సీ యువర్ పేరెంట్స్ ఫేస్. ఫాదర్, మదర్ వాళ్ళ ఫేస్ ఒక్కసారి చూడండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మీకోసమే కదా, ఎవరి కోసం కష్టపడుతున్నారు. సో ఇన్ రిటర్న్ కాంట్ యూ గివ్ దెమ్ లిటిల్ హ్యాపీనెస్? ప్లీజ్ మీ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసమైనా ఈ లాస్ట్ 2 months కష్టపడండి. సి లైఫ్ లో, వరల్డ్ లో హూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఫర్ యూ? మీ పేరెంట్సే కదా. అమ్మ నాన్న అంటే ఎంత, అంటే ఆ బాండ్, ఆ ఇమోషనల్ బాండ్ అనేది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఈవెన్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఇజంట్ ఇట్? సో వాళ్ళు అంతా కష్టపడుతున్నారు, రేపటికి వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. జస్ట్ మీరు టాపర్ అయితే, ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే, మంచి స్కోర్ పర్సంటేజ్ తెచ్చుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత అమ్మ నాన్నకి ఒక హగ్ ఇవ్వండి. ఒకసారి వాళ్ళని పట్టుకొని ఇట్లా చెప్పండి, ఎస్ అమ్మా నేను చేస్తాను, ఎస్ నాన్న నేను చేస్తాను, యూ డోంట్ వరీ. అండ్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. అండ్ అదే మోటివేషన్. వాట్ మోటివేషన్ యూ నీడ్ మోర్ దాన్ దాట్? ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, మోటివేషన్ కూడా అవసరం లేదు. మోటివేషన్ కి అంటే మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ తో మీరు చేయండి. నాకు టైం ఉంది కదా, ఫిబ్రవరి ఉంది కదా, జనవరిలో ఎందుకు? ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ని మంచిగా యూటిలైజ్ చేయండి. స్పెషల్ టెస్ట్, ప్రీ ఫైనల్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? ఎస్ ఎవ్రీబడి. సో ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి మంచిగా బోర్డ్ ఎగ్జామ్ ఎనర్జెటిక్ వేలో ప్రిపరేషన్ అనేది చేయండి. ఐ యామ్ విత్ యూ. ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వేదాంతు ఈజ్ విత్ యూ టు హెల్ప్ యూ టు బీ యువర్ సపోర్ట్ సిస్టమ్. అండ్ వైసాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఇంకా చేయలేరంటే చేసేయండి. ఇది ఒక ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ దట్స్ ఆల్. బాయ్, టేక్ కేర్. మంచిగా సూపర్ ఆసమ్ వేలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి రేపటి నుంచి, బై అవాయిడింగ్ దీస్ 3 mistakes. ఓకే, బాయ్.